కాశీలో కూల్చబడిన ఆలయాలు. జాగ్రత్తగా వినండి. కాశీలోని ప్రధాన ఆలయం అంటే విశ్వనాథేశ్వరుని ఆలయం 1194 నుండి 1777 వరకు పలుమార్లు తుర్కరాజుల చేత కూల్చబడింది. మొదటిసారి 1194లో కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను కాశీలోని విశ్వనాథుని ఆలయాన్ని కూల్చేశాడు. ఆ తర్వాత మళ్లీ 1236 నుండి 1240 కాలంలో రజియా సుల్తాన్ పాలనలో కూడా కూల్చబడింది. అప్పుడే కాశీలో ఒక మసీదును కూడా నిర్మించారు. ఆ తర్వాత 1436 నుండి 1458 మధ్యలో షర్కీ కింగ్స్ ఆఫ్ జాన్పూర్ అనే వాళ్ళు కూడా ఆలయాన్ని కూల్చారు. ఇక తర్వాత ఢిల్లీ సుల్తాన్ల నుండి బెదిరింపులు వచ్చాయి, కాశీ ఆలయాన్ని కూల్చేస్తాము అని. వాళ్ళు ఆలయాలను కూల్చిన ప్రతిసారి హిందువులు మళ్లీ ఆ ఆలయాలను నిర్మించారు. ఆ తర్వాత మళ్లీ 14 నుండి 15వ శతాబ్దం మధ్యలో సికిందర్ లోధి అనే ఒక తురకరాజు మళ్లీ కాశీలోని ప్రాముఖ్యమైన ఆలయాలను కూల్చేశాడు. ఇక 1585లో రఘునాథ్ పండిత్ అనే రాజు మళ్లీ విశ్వనాథేశ్వరుని ఆలయాన్ని కట్టించారు. ఇక నెక్స్ట్ ఔరంగజేబులు 1669లో మన విశ్వనాథేశ్వరుని ఆలయాన్ని కూల్చేసి ఆ ప్లేస్ లోనే జ్ఞాన్వాపి మసీదుని కట్టారు. ఇప్పటికీ కూడా జ్ఞాన్వాపి మసీద్ యొక్క గోడకు హిందూ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అయితే ఔరంగజేబు ఆలయాన్ని కూల్చేసి కేవలం ఒక గోడను మాత్రమే మిగిల్చాడు. ఇది కూడా హిందువులకు వార్నింగ్ ఇవ్వడానికి. అయితే ఆ మసీదుకి జ్ఞాన్వాపి అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, మన ఆలయం పక్కనే ఒక బావి ఉండేది. ఆ బావి పేరు జ్ఞాన్వాపి. అందుకే మసీదుకి కూడా జ్ఞాన్వాపి అని పేరు పెట్టుకున్నారు. అయితే వాళ్ళు ఆలయాలను కూల్చేసినప్పుడు ఆ లింగాలను వాళ్ళ బారి నుండి కాపాడటానికి అక్కడున్న హిందువులు ఆ లింగాలను తీసుకువెళ్లి జ్ఞాన్వాపి బావిలో దాచిపెట్టారు. ఇక మళ్ళీ 1725 నుండి 1795లో అహియాబాయ్ హోల్కర్ అనే ఒక రాణి మళ్లీ ఆలయాన్ని కట్టించి అందులో లింగ ప్రతిష్ఠ చేశారు. చాలా మంది లోకల్స్ ఆ బావిలో దాచిపెట్టిన లింగాన్ని మళ్లీ ప్రతిష్ఠించారు అని చెప్తే, ఇంకొందరు మాత్రం ఆ బావిలోని లింగాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి అని అంటారు. అయితే ఈ జ్ఞాన్వాపి మసీదుని కూల్చివేయాలి అనే కేసు ఎప్పటి నుండో కోర్టులో రన్ అవుతూనే ఉంది.